భారత న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభం కానుంది. నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో కొత్తగా నేర చట్టాలను తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ చట్టాల్లో నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడంపై ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ 3 చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరిన్ని వివరాలు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ప్రక్షాళన చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటి స్థానంలో భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం రూపొందించింది. ఈ 3 చట్టాల ప్రధాన లక్ష్యం శిక్షించడం కాదు, న్యాయం అందించడం. అంతేకాదు బాధితుల వాదన వినడానికి, న్యాయం చేయడానికి అనేక మార్గాలను అందించాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో బాధితులే కేంద్ర బిందువుగా చట్టం రూపుదిద్దుకుంది. ఇందులో బాధితుల హక్కులకు ప్రాధాన్యతనిచ్చి పరిరక్షించే 30కి పైగా నిబంధనలున్నాయి. ప్రధానంగా బాధితులు వాదన వినిపించుకునేందుకు అవకాశం, సమాచార హక్కు, నష్టపరిహారం కోరే హక్కును చట్టం కల్పించింది. అలాగే జీరో ఎఫ్ఐఆర్, ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం ఇస్తోంది. ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీ పొందే అవకాశం, 90 రోజుల్లోగా దర్యాప్తు పురోగతిని తెలుసుకునే హక్కు ఈ చట్టం కల్పిస్తోంది. ఎఫ్ఐఆర్ దాఖలు నుంచి కోర్టు తీర్పు వరకు న్యాయ ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా చట్టం వీలు కల్పించింది. ఈ ఎఫ్ఐఆర్ దాఖలుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేరం జరిగిన పరిధిలోనే కాకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయొచ్చు. అంతేకాదు శారీరక వైఫల్యం ఉన్న బాధితురాలు నివాసానికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే నిబంధన చట్టంలో ఉంది. ఇక ఇప్పటివరకు చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తడం చూశాం. కానీ ఇక నుంచి అటువంటివి జరగకుండా ఈ చట్టంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకపోతే బాధితులు పోలీస్ సూపరింటెండెంట్ను సంప్రదించే హక్కు ఉంటుంది. పోలీసులు ఫోరెన్సిక్ సహాయంతో దర్యాప్తును చేపట్టి బాధితుల హక్కులను కాపాడాలి. తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేపట్టాలనే నిబంధన ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత ద్వారా బాధితులు తమ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సెక్షన్ 173(2) అధికరణ ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందొచ్చు. సెక్షన్ 193(3)(2) ప్రకారం 90 రోజుల్లోపు దర్యాప్తు పురోగతిని బాధితులకు పోలీసులు తెలియజేయాలనే నిబంధన ఉంది. ఇక అత్యాచార బాధితులకు రక్షణ కల్పించేందుకు, న్యాయం అందించడానికి గట్టి చర్యలు తీసుకుంది. సెక్షన్ 230 ద్వారా బాధితులు వారి కేసు గురించి పూర్తి సమాచారం డాక్యుమెంట్ రూపంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా పొందే అవకాశం ఇచ్చింది. ఎలక్ట్రానిక్ అండ్ ఆన్లైన్. ఇంకోటి ఒక చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఏం తీసుకొచ్చిండ్రంటే ఎంటైర్ 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ గల ఏ క్రైమ్ ఉన్నా గానీ ఎంటైర్ క్రైమ్ సీన్ తో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్స్ రికార్డెడ్, వీడియోగ్రాఫ్డ్ అండ్ స్టోర్డ్. అంటే డిజిటలైజ్ చేయాలి. కంప్లీట్లీ వీడియోగ్రాఫ్డ్ అండ్ డిజిటలైజ్డ్. అంటే కంప్లీట్లీ ఇక అది పోయిండు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్వెస్టిగేటర్ లేడు, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయిండు, అదంతా ఏం లేదు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇస్ స్టోర్డ్ అక్కడ. మరోవైపు కొన్ని కేసుల్లో విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వాటికి ఆస్కారం లేకుండా కొత్త చట్టంలో నిబంధనలు చేర్చారు. త్వరితగతిన న్యాయం అందించడానికి గడువు నిర్దేశించారు. ఇక సెక్షన్ 396 ప్రకారం బాధితులు నష్టపరిహారం కోరే హక్కు ఉంటుంది. చట్టంలో సాక్షి రక్షణకు ప్రత్యేక పథకం, బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలు ఉన్నాయి. అలాగే 2 కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన జరిగింది. 2 అడ్జస్ట్మెంట్ కంటే ఎక్కువ అడగవద్దు. దీని మూలన ఖచ్చితంగా ప్రజలకు న్యాయం కోసం కోర్టు వరకు వచ్చిన వాళ్ళకి గతంలో ఒక కేసు లోపట ముద్దాయిగా ఉన్న వాళ్ళు ఎక్కువగా అడ్జర్న్మెంట్లు అడిగేందుకు అవకాశం ఉంటుండే. దాన్ని రకరకాల కారణాలతో కాలయాపన జరిగే అవకాశం ఉండింది. ఇప్పుడు ఆ లూప్ హోల్ ను ప్లగ్ చేయడం జరిగింది కొత్త చట్టాల మూలంగా. ఈ విధంగా ఖచ్చితంగా ఈ కొత్త చట్టాల మూలంగా ప్రజలకు సత్వర న్యాయము, పరిష్కార మార్గం జరగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. దాన్ని సరైన విధంగా ప్రజలు ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా ఉంది. సెక్షన్ 86 ప్రకారం నేరస్తుడి ఆస్తుల అటాచ్ అధికారం కల్పించింది. అలాగే వివాదాలను పరస్పరం పరిష్కార ప్రక్రియ 60 రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక సెక్షన్ 360లో ఉపసంహరణ, సెక్షన్ 404 ద్వారా తీర్పు కాపీని ఉచితంగా పొందే వీలును కల్పించింది.
మొత్తంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత ద్వారా బాధితులకు సత్వర న్యాయం దక్కనుంది. ఇలా నేర న్యాయ వ్యవస్థ మరింత పారదర్శకంగా, జవాబుదారీగా అందుబాటులోకి వచ్చింది.